ఇషిత కోపంగా మోక్షిత్ చేతులు విసిరికొట్టి, ఏం చేస్తున్నావు మోక్షిత్? నీ ఇష్టానికి నన్ను టచ్ చేయకు. ఫ్రెండ్ అన్న హక్కుతో ఒక ఆడపిల్లని టచ్ చేసే పద్ధతి ఇది కాదు అని సీరియస్ గా అంటూ తనని దూరం జరిపి, నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయటం ఇష్టం లేదు మోక్షిత్. ముఖ్యంగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే చూసావా మీ అమ్మగారు ఎలా హోప్ పెట్టుకున్నారో, అలానే నా మమ్మీ డాడీ పెట్టుకుంటే వాళ్ళని నేను బాధ పెట్టాల్సి వస్తుంది. ఇక రక్ష, నా ధ్యాసలో పడి నువ్వు తనని సరిగా పట్టించుకోవటం లేదు. అందుకే నేనే నీకు దూరం అవ్వాలని ఫిక్స్ అయ్యాను అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అనగానే మోక్షిత్ కోపంగా, ఈ నిర్ణయం నాకు నచ్చలేదు ఇషు. నాకు నిన్ను దూరం చేసుకోవటం ఇష్టం లేదు. వన్ మోర్ థింగ్, నాకు ఇప్పుడిప్పుడే రక్షణ పెళ్లి చేసుకోవటం కూడా ఇష్టం లేదు. నేను తనకి చెప్తాను, ఇంకా నేను తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాతే నా ఫైనల్ డెసిషన్ చెప్తాను అని అనగానే ఇషిత కళ్ళు చిన్నవి చేసి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు అని అంది. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నువ్వు కానీ నా నంబర్ బ్లాక్ చేసావంటే నేను డైలీ నీ ఇంటికి వస్తాను ఇషు. అండ్ వన్ మోర్ థింగ్, మర్చిపోకు, నువ్వు మీ మమ్మీని బాధ పెట్టలేవు. మీ మమ్మీకి కానీ నన్ను నువ్వు బాధ పెడుతున్నావన్న విషయం తెలిస్తే మొత్తం బయటికి లాగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా. ఇక ఈశ్వాన్, వాడికి కానీ నేను నీతో మాట్లాడట్లేదని, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నావని తెలిస్తే నిన్ను ఏమనడు, కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా కొడతాడు. ఇక మమ్మీ డాడీ వాళ్ళు ఆల్రెడీ మన విషయంలో చాలా బాధపడుతున్నారు. ఇక ఫ్రెండ్షిప్ బ్రేకప్ అంటే పూర్తిగా డిప్రెస్ అవుతారు. మన ఫ్రెండ్షిప్ ఎండ్ కావటం వలన ఇంతమంది బాధపడుతున్నారు. ముఖ్యంగా నేను, నువ్వు, ఇంతమందిని బాధ పెట్టే బ్రేకప్ ఎందుకు ఇషు, అర్థం చేసుకో అని అంటే ఇషిత కళ్ళు చిన్నవి చేసి, నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు. వెళ్ళి నీ అమ్మా నాన్నల్ని ఓదార్చు. కొడుకంటే పేరుకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకి అండదండగా నిలబడాలి అని అంది. అయితే నువ్వు కూడా రా ఇషు, నువ్వు మమ్మీ దగ్గర ఉంటేనే మమ్మీ నార్మల్ అవుతుంది అంటూ మోక్షిత్ ఇషితని బలవంతంగా తీసుకుని రక్షిత్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇషిత రానని మొత్తుకున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్లేసరికి రక్షిత గారు ఏడుస్తూ మాధవన్ గారి గుండెల్లో వాలిపోయి, నేనసలు ఊహించలేదండి ఇలా జరుగుతుందని. ఇషు మన కోడలైతే ఎంత బాగుంటుంది కదా, వీడికి ఎందుకండి ఇషు నచ్చలేదు? ఫ్రెండ్షిప్ కి పనికొచ్చిన ఇషు ప్రేమించడానికి పనికి రాలేదా? అసలు నాకు తెలియక అడుగుతాను, వాడు నిజంగా రక్షణ ప్రేమించాడా? ప్రేమిస్తే ముందుగానే మనతో చెప్పేవాడు కదా. అదే ఇషిత విషయం తీసుకోండి. తనతో మాట్లాడిన మాటల నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడనే దాని వరకు ప్రతి ఒక్కదాని గురించి ప్రతి ఒక్కటి మనతో చెప్తాడు కదా. మరి రక్ష గురించి ఎందుకు చెప్పటం లేదండి? నాకెందుకు అనుమానంగా ఉందండి. మనవాడు ఇషితని ప్రేమిస్తూ రక్షకి అట్రాక్ట్ అయి తన ప్రేమ విషయం తెలుసుకోలేకపోతున్నాడని అని చివరి మాట అంటున్నప్పుడే లోపలికి వచ్చిన మోక్షిత్, ఏం తెలుసుకోలేకపోతున్నాను మమ్మీ, క్లారిటీగా చెప్పు అని సీరియస్ గా అడిగాడు. చెప్తే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ నీలో ఉందని నాకు అనిపించటం లేదు మోక్షిత్ అని కన్నీళ్లు తుడుచుకున్న రక్షిత గారు, ఒక్క విషయం చెప్పరా, రేపు మీ ఇద్దరికి వేరు వేరు వ్యక్తులతో పెళ్ళయ్యాక మీరు ఇంతే క్లోజ్ గా ఎక్కడికంటే అక్కడికి మీ ఇష్టానికి తిరగగలరని, మీ సీక్రెట్ షేర్ చేసుకోగలరని అనుకుంటున్నారా అని సీరియస్ గా అడిగారు. ఇద్దరు మౌనంగా ఒకరి మొహం ఒకరు చూసుకుని ముందుగా ఇషిత, అందుకే ఆంటీ నేను మా ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికే నా వల్ల మోక్షిత్ చాలా సఫర్ అయ్యాడు. ఇక ఇలా కావటం నాకు ఇష్టం లేదు అని గంభీరంగా అంది. ఇక ప్రజ్ఞ దగ్గర నర్మద, ఎందుకు వారం రోజులు కాలేజీకి వెళ్ళవు చిన్ను అని అడిగితే, ఈశ్వాన్ ఏం చెప్పకపోవటం వల్లనే ఏదేదో చెప్పి టెన్షన్ గా మేనేజ్ చేశాను అనుకుంది. కానీ నర్మదకి సాగర్ కి అనుమానం వచ్చిందని తెలుసుకోలేదు. నర్మద అనుమానంగా, ఇష్వాన్ కూడా ఇంట్లోనే ఉంటున్నాడా ఈ వారం రోజులు అని అడిగితే, అవును మమ్మీ, చెప్పా కదా ఈ వారం రోజులు మాకు లీవ్స్ అని అమాయకంగా చెప్పగానే, సరే అయితే నేను ఈశ్వాన్ని అడుగుతాను అసలు ఎందుకు ఈ లీవ్స్ ఇచ్చారని. నువ్వు చెప్పే మాటల మీద నాకు నమ్మకం కలగటం లేదు అంటూ ఇష్వాన్ కోసం ఇషిక ఇంటికి వెళ్ళింది. సాగర్ ఆఫీస్ కి వెళ్తుంటే తనని పంపించేసి ఇక నర్మద వెనకే ప్రజ్ఞ కూడా పరుగున వచ్చింది ఇషిక ఇంటికి.
అక్కడ నిజం బయటపడితే తన తల్లిని ఎలా ఆయన ఆపొచ్చు, కానీ ఇషికని ఆపటం ఎవరి తరం కాదని భయంగా తల్లిని ఫాలో చేస్తూ ఉన్నప్పుడే ఫోన్ లో ఇష్వాన్కి మ్యాటర్ మొత్తం మెసేజ్ చేసింది. హాల్లో సోఫాలో కూర్చొని తల్లిని ఎలా ఒప్పించాలా అనే ఐడియాస్ వేస్తున్న ఇష్వాన్ ప్రజ్ఞ నుంచి మెసేజ్ రావటమే, అబ్బా ఇప్పుడు ఇదొక్కటే తక్కువయ్యింది నాకు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు ఎవ్వరు అని విసుగ్గా అనుకున్నాడు. ఇషిత మాటకి మోక్షిత్ నో అంటూ గట్టిగా అరుస్తూ ఇషిత చేతిని గట్టిగా పట్టుకొని, నేను ఇష్యూని లైఫ్ లాంగ్ వదలను మమ్మీ, మా పెళ్ళయ్యాక మా పార్ట్నర్స్ మమ్మల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది అని అన్నాడు చాలా గట్టిగా. లేదు, అలా ఎప్పటికీ జరగదు. నీ భార్య, అదే నువ్వు ప్రేమించిన రక్షని ఇంటి కోడలుగా తీసుకువస్తే మీ రిలేషన్ ని నార్మల్ గా తీసుకోలేదు. బయటికి చెప్పకపోయినా మనసులో అయితే ఏదో ఒకటి అనుకుంటారు. ఇక ఇషిత, నాకు తెలిసి ఇవాన్ అన్నయ్య తనకెంతో మంచి వ్యక్తిని తీసుకువస్తారు, కానీ ఆ వ్యక్తిని తనని అర్థం చేసుకోలేక నీతో క్లోజ్ గా మాట్లాడితే తప్పు పట్టే అవకాశం ఉంది. ఇదంతా జరగకూడదంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. నాకు తెలియక అడుగుతాను, అసలు ఎందుకురా ఇషితని ఒక్కరోజు కూడా చూడకుండా నువ్వు ఉండలేవు? కనీసం ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా మాట్లాడకుండా ఉన్నది ఉందా నీ జీవితంలో? ఎందుకు ఎప్పుడు నువ్వు ఇషిత ఇషిత అని కలవరిస్తావు? దానికి సమాధానం తెలుసుకోని మనసుని అడిగి అప్పుడు చెప్పు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మమ్మీ అంటూ. నాకైతే నీ భార్యగా ఇష్యూనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఇక నీ ఇష్టం అని సీరియస్ గా అన్నారు. హాల్లో సోఫాలో కూర్చొని తల్లిని ఎలా ఒప్పించాలా అని ఐడియాస్ వేస్తున్న ఇష్వాన్ ప్రజ్ఞ నుంచి వచ్చిన మెసేజ్ చూడటమే, అబ్బా ఇప్పుడు ఇదొక్కటే తక్కువయింది నాకు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు ఎవరు అని విసుగ్గా అనుకున్నాడు. చిరునవ్వు పెదవుల మీద తెచ్చిపెట్టుకుని లోపలికి అడుగు పెడుతున్న తన కాబోయే అత్తగారిని చూస్తూ, ఏంటత్తా సడన్ గా ఊడిపడ్డావు? పైగా నా బంగారాన్ని కూడా తీసుకువచ్చావు. ఎప్పుడు రమ్మన్నా పని పని అంటూ ఇల్లు దాటి వచ్చేదానివి కాదు, ఇప్పుడు మాత్రం వచ్చేసావు అని వెటకారం ఉట్టిపడేలా అన్నాడు. ఏంట్రా బన్ను వెటకారంగా మాట్లాడుతున్నావు? నీకు పిల్లనిచ్చే అత్తతో అని నర్మద ఒక ఐబ్రో రైస్ చేసి అడగగానే, అయ్యో అత్త, నేను నీతో వెటకారం ఆడగలనా? నువ్వంటే నాకెంత భయమో నీకు తెలియదా? పైగా నా బంగారానికి తల్లివి నువ్వు, నువ్వంటే నాకు పిచ్చ గౌరవం తెలుసా అని అతి వినయంగా అంటే, ఎక్కువైందిరా ఆపు అని ఇషిక కోసం వెతుకుతుంటే, మమ్మీ పనిలో ఉంది అత్త, ఏం కావాలో చెప్పు నేనిస్తాను. ఉప్పు కావాలా, పప్పు కావాలా, లేదంటే పసుపు కావాలా, కారం కావాలా అని అడుగుతుంటే నర్మద యాటిట్యూడ్ గా, చాలా ఎక్కువ చేస్తున్నావురా బన్ను, నీ మామ అన్నీ తెచ్చిపెట్టాడు, కానీ నాకు కావలసింది అది కాదు. ఇదిగో ఇదేదో కాలేజ్ కు వారం రోజులు సెలవులు ఇచ్చారని చెప్తుంది. ఎందుకు ఇచ్చారు అని అడిగితే సరిగా చెప్పటం లేదు. ఇచ్చారు మమ్మీ అంతే, దానికి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అంటుంది అని సీరియస్ గా ప్రజ్ఞ వైపు చూస్తూ చెప్తుంటే ఇష్వాన్ నవ్వేస్తూ, అయ్యో చిన్ను, చెప్పటం కూడా రాదా నీకు? అదేంటంటే అత్త అంటూ ఇషికతో చెప్పిన స్టోరీనే నర్మదకి చెప్తే నర్మద కళ్ళు చిన్నవి చేసి, అదేంటిరా నువ్వు చెప్పేది నాకు కరెక్ట్ గా అనిపించటం లేదు. వారం రోజుల ముందు క్లాసెస్ ఉండవు ఒప్పుకుంటాను, కానీ కాలేజే లేకుండా పోయిద్దా? లేదు కదా. పైగా ప్రతి సంవత్సరం నువ్వు తప్పకుండా డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తావు, మరి ఈసారి ఏమైంది పార్టిసిపేట్ చేయనంటున్నావు అని అడిగారు. అబ్బా అత్త, నువ్వు సిబిఐలో ఉండాల్సిన దానివి, అనవసరంగా ఇక్కడే ఆగిపోయావు. మామ నీ టాలెంట్ ని తొక్కేస్తున్నాడు అత్త, తొక్కేస్తున్నాడు. నాకే గాని అవకాశం వస్తే ఇప్పటికిప్పుడు నిన్ను సిబిఐ చేసేస్తాను తెలుసా అని నర్మదని బుట్టలో వేసుకోవటానికి ప్రయత్నిస్తుంటే నర్మద గారు సీరియస్ గా ఇష్వాన్ వైపు చూస్తూ, అసలు ముందు జరిగింది చెప్పరా బన్ను, నాకు నమ్మకం కలగలేదంటే నేను కాలేజ్ వరకు వెళ్తాను అనగానే, లేదు అత్త, నిజంగానే యానివర్సరీ ఉంది, దానికోసం ఫండ్స్ అంటూ నన్ను తిప్పటానికి ట్రై చేస్తున్నారు. కాలేజ్ కి వెళ్తే అదే సరిపోతుంది, అందుకే నేను ఏ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోయాను. ఇక చిన్ను అంటే, అది నేను లేకుండా ఎప్పుడైనా కాలేజ్ కి వెళ్ళిందా? లేదు కదా.
అందుకే తను కూడా వెళ్ళలేదు. ప్రతిదానికి అనుమానం పనికిరాదత్త, పిల్లల మీద నమ్మకం ఉంచు అని ఇన్నోసెంట్ గా మొహం పెట్టి అన్నాడు. నర్మద గారికి అనుమానంగా అనిపిస్తున్నా తన పిల్లలు తన దగ్గర అబద్ధం చెప్పరు అన్న నమ్మకంతో, సరేలే అది వదిలే వన్ను, నీ మామని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను రా శక్తిని ఇంటికి తీసుకురమ్మని, లేదంటే కనీసం ఫోన్ అయినా మాట్లాడించమని. కనీసం అది కూడా చేయటం లేదు. అదేమో చదువు పేరుతో వేరే ఊరికి వెళ్ళిపోయింది. కనీసం ఈ తల్లిని చూడాలని కూడా ఆలోచించటం లేదు. ఒకసారి నన్ను శక్తి దగ్గరికి తీసుకువెళ్ళరా, దానిని చూడాలని అనిపిస్తుంది. ఎందుకో ఈ మధ్య శక్తి గురించి ఏవేవో కలలు వస్తున్నాయి. మీ మా అమ్మకి చెప్తే కొట్టి పారేస్తున్నాడు. నాకేమో చాలా దిగులుగా ఉంది అని అంది నర్మద చాలా దిగులుగా. ఇష్వాన్ వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు, థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నర్మదని గట్టిగా హత్తుకొని వాళ్ళ ఇద్దరి వెనక నిలబడి ఉన్న ప్రజ్ఞ నడుముకు వెళ్ళి కన్ను కొట్టాడు చిలిపిగా నవ్వుతూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.